సైకిల్ ట్రాక్స్ గా టెక్ వీధులు నగరవాసులని గుప్పిట్లోకి తీసుకుంటున్న సైక్లింగ్ ట్రెండ్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. న్యాయ వ్యవస్థల్లోనూ సాంకేతికత వినియోగం పెరగాలన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఏఐను మరింత ఉపయోగించుకుని బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన 21వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పీహెచ్డీ ఎల్ఎల్ఎంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బంగారు పతకాలు అందించారు. నిబద్ధత, పారదర్శకంగా పనిచేస్తే న్యాయవాద వృత్తిలో ఎంతో ఎత్తుకు ఎదగొచ్చని తెలిపారు. ధనికులతో పోలిస్తే పేదలు న్యాయం పొందలేకపోతున్నారని, మెరుగైన సమాజం కోసం ఈ విధానంలో మార్పు రావాలన్నారు రాష్ట్రపతి ముర్ము. Unfortunately, a poor person does not get the same access to justice as a rich person. This unfair situation must change for the better. I expect your generation of legal professionals to be the change agents. It is your duty to give your advice in line with high ethical standards. Whatever role you choose as a legal professionals, always stick to the values of integrity and courage. Speaking truth to power makes you more powerful. I convey my special appreciation for the girl students in today's convocation. I also expect these girls to help and empower their other women and girls who are underprivileged. తెలంగాణలో పార్టీ బలోపేతంపై బీజేపీ అధిష్టానం ఫోకస్ చేసింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లోని బేగంపేట హరిత ప్లాజాలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా. ఈ సమావేశానికి బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులతో పాటు రాష్ట్ర పదాధికారులు హాజరయ్యారు. పార్టీ నేతలకు జేపీ నడ్డా దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి పలు వ్యూహాలను వారికి వివరించారాయన. ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై సచివాలయంలో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమీక్షకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర్ రాజనరసింహ, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ప్రతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. దీని ఆధారంగానే ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించనుంది. దీనికి సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు సీఎం రేవంత్.